హాయ్ అండి. మేమైతే పెళ్ళికి పోయింది రేపు రంగోలీ కోను కాకుండా గోరింటాకు తెంపుకొచ్చుకొని అయితే నూరుకొని అయితే పెట్టుకోవాలనుకున్నాను. ఎప్పుడు రంగోలీ కోనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకో ఎండాకాలం కదా, అందులో చలువ కూడా ఉంటుంది అనేసి అయితే ఆకుమల్లకైతే తీసుకొచ్చాము. ఇది ఎందులో అసలు లెమన్ కానీ చింతపండు కానీ ఏమీ వేయకుండా అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నాను. మా ఆయనకైతే నేను ఫస్ట్ పెడుతున్నాను. మా పాప మాత్రం అసలు పెట్టనివ్వట్లేదు. మా ఆయనకు కూడా ఇష్టం లేదు పెట్టుకోవడం, కానీ నేనే పట్టుబట్టి అయితే పెట్టేశాను. మా ఆయనకు పెట్టిన తర్వాత మా శ్రీధర్ బాబు అయితే పడుకున్నాడు. వాడికైతే పెడుతున్నాను నేను. వాడు లేచి చూసుకుని ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడో అని అనుకున్నాను. కానీ మిడ్ నైట్ లేసి అయితే ఏడ్చాడు వాడు మాత్రం. ఏంది మమ్మీ ఇదంతా పెట్టినావని. నేనైతే వాడు మొత్తం చెడిపేసుకున్నాడు. మొత్తం పెట్టి చిన్నప్పుడు నాకు మా అమ్మ ఇలాగే పెట్టి జెండాకు వెళ్ళేటప్పుడు ఇలాగే పెట్టి కవర్ అయితే కట్టేది. నేను కూడా మా శ్రీధర్ బాబు మొత్తం డ్రెస్కి అంతా పూచుకుంటాడు అనేసి అయితే ఇట్లా పెట్టి ఒక ½ అన్ అవర్ తర్వాత అయితే తీశాను. అయినా సరే మిడ్ నైట్ లేచి వాడు ఏడ్చాడు. ఇదంతా ఎందుకు పెట్టినా మమ్మీ, నాకు చేతులు నొప్పులు వస్తున్నాయని. ఇక మేము పెళ్ళికి బయలుదేరుతున్నాం. మా ఇంటి దగ్గరికి కూడా పోయినాం ఒకసారి. వాళ్ళ డాడీ మా అత్తమ్మ ఫోటో దగ్గర దండం పెడుతుంటే మా బుడ్డ పాప కూడా పోయి మొక్కుతా ఉంది. అసలు దానికి చెప్పనే లేదు. వాళ్ళ డాడీ చేస్తూ ఉంటే తను కూడా వెళ్ళి మంచిగా మొక్కుతా ఉంది. వాళ్ళ డాడీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాళ్ళ నాన్నమ్మ ఫోటో దగ్గర మొక్కుతుంటే. ఇంకా లాస్ట్కి అయితే పెళ్ళి దగ్గరకు పోయినాం. పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ పెళ్ళి దగ్గర. చాలా రోజుల తర్వాత వెళ్ళాము మేము. అంటే పాపను చిన్నగా ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళడానికి వీలేదు కాబట్టి ఇప్పుడు వెళ్ళాము. తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ భోజనాలు కూడా చేస్తాం. నేను మా పాపకి మా బాబుకి తినిపిస్తున్నాను. వాళ్ళకి తినిపించిన తర్వాత నేను కర్రీస్ కానీ వంటలు మాత్రం చాలా హైలైట్లో ఉన్నాయి. అసలు చాలా కుదిరాయి, చాలా మంచిగా అనిపించినాయి. నెక్స్ట్ ఇంకా పెళ్ళి కూతురు వెళ్ళిన తర్వాత అయితే అక్కడ పేర్లు నేనే అడుగుతున్నాను. పేరు చెప్పు నాన్న. అవును వదిన చెప్పు చెప్పు. ఇది గుడ్డి వస్తుంది. అయ్యో నవ్వుతారు ఎందుకు? గుడ్డి వస్తుంది. ఇలా అయితే చెప్పానా? చూడనా బొజ్జేనా నీ పేరు? బొజ్జేనా నీ పేరు? చెప్పానా? కాదా? అంబిక ఏమైతుంది? ఏంటిది అర్థం కాలే. మళ్ళీ చెప్పు డాడీ. మళ్ళీ చెప్పు, గట్టి చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. చెప్పు మొత్తం చెప్పు. చెప్పు 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 డాడీ. తొందరగా చెప్పు. మరా పోదాం, థమ్స్అప్ పోదాం. చెప్పుకున్నారు అక్కడ పెళ్ళి చూసిన తర్వాత మా శ్రీధర్ బాబు కూడా నాకు పెళ్ళి కావాలి, పెళ్ళి చేసుకుంటా అయితే అన్నాడు. ఇంకా లాస్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఈ విధంగా పానకంలో అయితే తాపుతారు.